అరే తమ్ముళ్ళందరూ ఎట్లరా అండ్ సిస్టర్స్, అరే చాలా రోజులు అయిపోయింది ఈ మందు కేసు మీద వీడియో చేయక. సో ఫైనల్లీ అంటే చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్పుడు ఎందుకు, పెద్దగా అప్డేట్స్ ఏం లేవు కదా అని ఏం చేయలేదు. కాకపోతే మనకు లేటెస్ట్గా కొన్ని అప్డేట్స్ వచ్చినాయి, దాన్ని మీ అందరికి తెలవాలని చెప్పేసి వచ్చి మళ్ళీ చెప్తున్నా. ఓకే, మీరు ముందుకు పోయే ముందట ఒకసారి లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ వేసుకొని మంచిగా అనిపిస్తుంది. తర్వాత మీకు దీని మీద ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్ పెట్టుర్రి, లేకపోతే అలా మంచిగుందని చెప్పుర్రి, మంచిగా అనిపిస్తుంది. ఓకే రైట్, వితౌట్ ఎ ఫర్దర్ డూ లెట్స్ జంప్ ఇన్. ఓకే, అదే నేను ఫస్ట్ నుంచి ఇదే చెప్తున్నాను, మనం అనుకున్నదే అయింది ఇక్కడ. ఎట్లా అంటే నేను ఇంతకుముందు కూడా చాలా వీడియోస్లో చెప్పినా మీకు ఆల్రెడీ, వీళ్ళు కనీసం ఇప్పుడు నా కోసం కాకపోయినా, మీకోసం కాకపోయినా, విక్టిమ్స్ కోసం కాకపోయినా, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పిల్లల కోసమైనా బయటకు వచ్చి మాట్లాడాలి, ఇది సెటిల్ చేసుకోవాలి అని చెప్పానా లేదా? యా, ఇప్పుడు చివరికి ఏమైంది, మొన్న ఫ్రైడే రోజు వీళ్ళ పేరెంట్స్కి, ఈ మందు ఫ్యామిలీలో ఉన్న హస్బెండ్ వాళ్ళ పేరెంట్స్కి పోలీసులు వెళ్ళి నోటీసులు ఇచ్చారు. యా, నోటీసులు ఇచ్చి పోలీస్ స్టేషన్ రాకపోతే రమ్మంటే వాళ్ళు రావట్లేదు అనమాట. వాళ్ళ ఫాదర్ నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అది ఇది అని చెప్పేసి డిలే చేస్తున్నారు. బేసిక్గా డిలే ఇన్ టాక్టిక్స్ మనకు తెలిసిందే కదా, ఎందుకు చేస్తారనేది. ఈలోపు లాయర్లను కనుక్కోవడము, అడ్వైస్ తీసుకోవడము, ఏం చేయాలని చెప్పడం, లేదంటే మన తెలిసిన వాళ్ళు ఉంటే పైరవీలు చేపియడం, ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. కాకపోతే ఈ మ్యాటర్ ఇంత దూరం వచ్చింది కాబట్టి దీంట్లో ఏలు పెట్టడానికి అంత ఈజీగా ఎవరు రారు ముందుకి. వస్తే వాళ్ళని కూడా ఇదే మ్యాటర్లో గుంజుతారు కదా, ఆల్రెడీ మినిస్టర్ ఈ మినిస్టర్ అని చెప్పేసి లాగుతూ ఉన్నారు. సో వాట్ ఎవర్ హ్యాపెండ్, మొత్తానికైతే మండే రోజు వీళ్ళ ఫాదర్ పోలీస్ స్టేషన్కి వచ్చారు. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్కి వచ్చారు. నేను ఈరోజు స్వయంగా మన కంప్లైంట్ పెట్టిన ఆయనతో కూడా మాట్లాడినా. కాకపోతే అరే ఈ పోలీస్ స్టేషన్ ఎట్లుంటుంది మీకు, ఐ డోంట్ నో హౌ మచ్ యు నో, మీరు సినిమాలలో చూసి ఉంటారు. నేను చెప్పా కదా, ఒక 2-3 ఏళ్ల కింద ఇండియాకి వచ్చినప్పుడు నన్ను 2 రోజులు పోలీస్ స్టేషన్లో పెట్టారు. అది ఎందుకు పెట్టారు అనేది నేను తర్వాత చెప్తాను, కానీ నా ఎక్స్పీరియన్స్, నా ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ నేను మీకు చెప్తాను. యా, సో బేసిక్గా మేము 2 రోజులు పోలీస్ స్టేషన్లోనే ఉన్నాము. నీకు కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళావు, లేదంటే ఇంకేదన్నా పని మీద వెళ్ళావు అనుకో పోలీస్ స్టేషన్కి, నో ప్రాబ్లమ్స్. అంతా బాగానే ఉంటుంది. మీరు ప్రెస్ మీట్లలో చూసినట్టు నైస్గా మాట్లాడతారు పోలీసు వాళ్ళు. కాకపోతే వాళ్ళు నిన్ను రమ్మని ఫోన్ చేశారనుకో, బేసిక్గా నేను రమ్మని ఎందుకు ఫోన్ చేస్తారంటే ఎవడో ఒకటి కంప్లైంట్ ఇచ్చి ఉంటాడు నీ మీద, అప్పుడు రమ్మని ఫోన్ చేస్తారు. అప్పుడు ట్రీట్మెంట్ ఉంటుంది. మీరు సినిమాలలో చూసినట్టు ఉంటుంది అప్పుడు. ఏది కొంచెం దారుణంగానే మాట్లాడతారు పోలీసులు. ఎప్పుడు నైస్గా మాట్లాడరు, నైస్గా మాట్లాడితే పనులు కావాలని వాళ్ళకి తెలుసు. సో నేను ఫస్ట్ టైం పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు సార్ అడిగాడు, నువ్వేనారా అన్నాడు. అంటే సార్ నేనే సార్ అన్న, నేను మా అన్న ఇద్దరం వెళ్ళాము, మీరేనా అంటే మేమే సార్ అన్నాం. అన్న తర్వాత బూతులు తిట్టిండు కొంచెం జరసేపు, బలిసింది అంటే అన్నీ ఇక్కడ వీడియోలో చెప్పలేను, కానీ జర గలీజ్గానే తిట్టాడు. తిట్టిన తర్వాత సార్ మేమేం చేయలేదు సార్, అది చిన్నది విషయమే సార్ అంటే బొక్కలు ఎరగొడతాను, మళ్ళీ బూతులే తిట్టిండు. తిట్టినాక ఆడ కూర్చోమన్నాడు. ఆడ కూర్చున్నాము. అప్పటికి మా ఫోన్లు తీసుకోలేదు. తర్వాత మా ఫోన్లు మా చేతుల్లోనే ఉన్నాయి. తర్వాత ఇంకో ఆయన వచ్చి ఎవర్రా మీరు అని చెప్పి ఆయన 2-3 బూతులు తిట్టి ఫోన్లు గుంజుకున్నాడు. తర్వాత తీసుకుపోయి ఆడ ఖైదీల బెంచ్ అనేది ఉంటుంది అనమాట. ఆ బెంచ్లో అంతా కాకి పియ్యి అంతా అది మొత్తం ఉన్నాయి. తీసుకుపోయి దాని మీద కూర్చోబెట్టారు. దాని మీద ఒక 3-4 గంటలు కూర్చున్నాం నేను మా అన్నిద్దరం. ఆ వచ్చిపోతల తిడతావారు అంటే పోలీసులు, స్టేషన్కి వచ్చేటోళ్ళు కాదు. సో బేసిక్గా ట్రీట్మెంట్ కొంచెం వరస్ట్గా ఉంటుంది నువ్వు అక్యూజ్డ్ అయితే. అంత బాగుండదు. సో ఇక్కడ జరిగింది కూడా అదే. నేను మాట్లాడడము, కంప్లైంట్ ఇచ్చిన ఆయనతో మాట్లాడినప్పుడు వీళ్ళ ఫాదర్ పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పెట్టారని విన్నాను. అంటే చెప్పులు ఇప్పేసిరా, లేకుంటే ఫాదర్ కూడా ఆయన 3-4 గంటలు కూర్చోబెట్టారు, ఆయన కూర్చోలేకపోతున్నాడని. తర్వాత ఎవరో ఫోటోలు తీసుకోవడానికి ట్రై చేస్తే ఎవరో ఒక లేడీ ఉండి ఫోటోలు తీయొద్దండి అని చెప్తే, జర్నలిస్టు ఫోటోలు తీయడానికి ట్రై చేసిన జర్నలిస్టు కామెంట్ చేశాడనమాట. మీరేమో అందరిని మోసాలు చేయొచ్చు, మీ కొడుకు మీ కోడలు అందరిని మోసాలు చేయొచ్చు, మేము ఫోటో తీసుకుంటే వచ్చిందా మీకు నొప్పి అని చెప్పి వాళ్ళ ఫాదర్ ముఖం మీదనే అన్నాడని విన్నాను. యాక్చువల్గా ఇదంతా జరుగుతుంటే మన కంప్లైంట్ ఇచ్చినోడే ఫీల్ అయ్యిండు కొంచెం, ఎందుకు ఈ ముసలాయనకి ఈ ఏజ్లో ఇంత బాధ అని. అరే నిజం చెప్తున్నా, మా నాయనకే ఇట్లా జరిగితే నీ అమ్మ పైసల సంగతి దేవుడెరుంగు. పోయి ఈ పాటికి నేను ఇండియాలో ఉంటుండే.
సమస్యే లేదు. యాహ్! నేను చేసిన పనికి ఇంకోరు అనుభవించొద్దని మన 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 ఉద్దేశ్యం. ఎప్పుడైనా సరే. అది ఎవరైనా సరే. మా నాయనైతే ఇంకెక్కువ. అంతే గదా! అది కథ. అరేయ్! మనం చేసిన పనికి మన పేరెంట్స్ తలదించుకోడేందిరా? ఆ! మనం చేసిన పనికి వే ఎవడో వచ్చి మన పేరెంట్స్‌ని అనుడేందిరా? అంటారా? అంటే ఏం గావాలి మనం? ఏమన్నా ఉన్నదా మనకి? గింత దాకా తెచ్చుకుంటామా? మన ఊళ్ళో అయితే మనం తెచ్చుకోం. మా మా ఊళ్ళో నేనైతే అసలే తెచ్చుకోను. అర్థమైందా? సో, ఏమన్నా ఉంటే మనమే చూసుకుంటాం తప్ప, మా పేరెంట్స్ దాకా పోయేటట్టు మనం చూసుకోం. యాహ్! మొన్నెవడో ఫోన్ చేసిండు. ఇన్నారు గదా! నా కన్వర్జేషన్. మా ఊరికి పోతా, మా పేరెంట్స్‌ని కొడతా అని. పొమ్మని చెప్పిన. యాహ్! చెక్కుతారు. ఏది? అంతే. యాహ్! అరేయ్! నువ్వు ఎన్నైనా చెయ్యి. బయట ఎన్ని తిప్పలన్నా పడు, ఎన్ని లంగ పనులన్నా చెయ్యి, ఏమన్నా చేసుకో. దొంగ పనులు చెయ్యి, లంగ పనులు చెయ్యి, మంచి పనులు చెయ్యి, వాటెవర్ ఇట్ ఈస్. యాహ్! ఈ లంగ పనులు, దొంగ పనులు చేసినప్పుడు నీ పేరెంట్స్‌కి, నీ పిల్లల దగ్గరికి రాకుండా చూసుకో. అది చూసుకోవడం అనేది మన బాధ్యత. యాహ్! ఇప్పుడు ఈళ్ళు ఒక పూట పిజ్జా తిన్నాము, ఒక పూట దాచిపెట్టుకున్నాము, ఒక పూట తిన్నాము, ఒక పూట తినకుండా ఇంత దూరం వచ్చినాం అన్నారు. అంత దూరం వచ్చిర్రంటే మీ పేరెంట్స్ గూడా మిమ్మల్ని ఎంత కష్టపడి ఇంత దూరం పంపించుంటారు. చదివిపిచ్చి యూకే పంపించుంటారు గదా! యాహ్! 20 ఏండ్లు యూకేలో ఉన్నారు గదా! ఇప్పుడేంది ఏం లాభం? మీ వల్ల మీ నాయన పోలీస్ స్టేషన్‌కొచ్చే. పో ఒక ఆయనతో ఒక జర్నలిస్ట్‌తోని మాటలు పడే. ఆడున్న పోలీసోళ్ళతోని మాటలు పడే. ఏమన్నా ఉన్నదా? ఆ! ఇన్ని రోజులు అందరూ ఇంత ఏమో మా అక్క, ఇది, అది, తోపు, తురుము, ఉన్నత మహిళ, ఆదిపరాశక్తి, మహిళ, చిరంజీవి దాకా పోయింది. చిరంజీవి సార్ దగ్గర దాకా పోయింది అని జెప్పేసి మేమందరం ఏదో పొగుడుతా ఉంటే ఏంది ఈ గలీజ్ పని? హ్మ్. పాపం ఆయన ఈ ఈ ఈ క్యాండిడేట్ నాకు జెప్తుంటే నాకే బాధనిపిచ్చింది. ఆ ముసలాయనకేంది ఈ ఏజ్‌లో బాధ అని. ఆయనకిప్పుడు నోటీస్ ఇష్యూ చేసిర్రు. ఎప్పుడంటే అప్పుడు తీసుకురావడే ఇగ. ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలి స్టేషన్‌కి. యాహ్! తర్వాత జరిగిందేందంటే ఈ ఈ హస్బెండ్ ఈ మందు వాళ్ళ హస్బెండ్ ఉన్నాడు గదా! ఇంకో మందు. ఆ మందుకి ఫోన్ చేసిర్రనమాట పోలీసులు. ఫోన్ చేసి మాట్లాడిర్రు. ఆయన సెటిల్ చేసుకుంటా, ఏమన్నా నేను చూసుకుంటా అన్నట్టు మాట్లాడుతుండని విన్నాను. కానీ ఇండియాకొస్తా అని మాట్లాడుతున్నాడని విన్నాను. బట్ ఇండియాకి అయితే నాకు తెలిసి అయితే రాడు. వస్తే ఇంక అటే ఇంగ. తెలుసు గదా! సో, అది కథ. ఇదంతా డిలే చేస్తా ఉన్నారు. తర్వాత వి ఈ ఈ ఈ వాళ్ళకి అడ్వైస్ గూడా సెటిల్ జేసుకోమని జెప్పినట్టు విన్నాను. సెటిల్ జేసుకుంటేనే బావుంటది. బయటకొచ్చి రిజాల్వ్ జేసుకుంటేనే బావుంటది. పోరగాళ్ళందరి దగ్గర పైసలు తీసుకున్నారు. ఇంతవరకు నోరిప్పట్లేదు. యాహ్! ఏమన్నా నోరిప్పుర్రా అంటే ఒకామె యాక్టర్‌ని పట్టుకొచ్చిర్రు. ఇంత నల్ల కోటు తలిగిచ్చిర్రు. ఆమె ఏందో చెప్పింది. అరే! ఇంకా హైలైట్ ఏందంటే ఈ ఈ పెద్ద మనిషి వీళ్ళ ఫాదరు ఈయన మన పోలీస్ స్టేషన్‌కొచ్చినప్పుడు ఇద్దరు అడ్వకేట్‌లొచ్చిర్రంట ఆయనతో పాటు. యాహ్! ఇద్దరు అడ్వకేట్‌లల్లా ఈమె లేదు. మొన్న వార్తలు చదివినామె. స్క్రిప్ట్ చదివినామె ఆమె లేదు. హ్మ్. ఆంటీ. ఆమె లేదు. అను ఆంటీ. అను ఆంటీ లేదు. అను ఆంటీకి ఈళ్ళకి సంబంధమే లేదట అసలు. ఆమె లీగల్ అడ్వైజర్ కాదు, ఏం కాదు. ఆ స్క్రిప్ట్ చదవనీకి అప్పుడు మందం పట్టుకొచ్చిర్రు. యాహ్! ఇద్దరు వేరే అడ్వకేట్‌లొచ్చిర్రనమాట. వేరే అడ్వకేట్‌లొచ్చిర్రు. మాట్లాడిర్రు. మొత్తానికి స్టేషన్ బెయిల్ ఆర్గనైజ్ చేసి తీసుకుపోయినారు. యాహ్! అరే! ఇక్కడ ఆ పెద్ద మనిషిది అక్కడ విజయవాడలో అట్లా ఉంటే ఐ డోంట్ ఈవెన్ వాంట్ టు థింక్ అబౌట్ వాట్ దేర్ కిడ్స్ ఆర్ గోయింగ్ త్రూ. యాహ్! సరే ఇంట్లో ఉన్నంత సేపు వీళ్ళే ఉంటారు. అది న్యూస్ పెడతారో లేదో అయితదో కాదో వాళ్ళకి తెలుసో లేదో నాకు తెలవదు గానీ, స్కూలుకి పోయినంకైతే వీళ్ళు ఉండరు గదా! స్కూల్‌లో ఎవడో ఒకడు తీట ఊకోడు ఉంటారు గదా! నాసొంటోడు. ఆ! వాడు ఎన్నో తరగతి జూసుంటాడు గదా! తెలుగోడైతే వాళ్ళ పేరెంట్స్ చెప్పుంటారు గదా! పొడవరా? పోయి అడగరా? పొడిచి పొడిచి మాట్లాడరా? ఆ! ఎందుకీ బాధలు మీకు? అదేందో తీసుకున్నారు. తీసుకున్న మాట నిజమే. నిజం కాపోతే ఇంతసేపయితే ఊకోరు గదా! తీసుకున్న మాట నిజమే. అదొచ్చి ఎంతో కొంత కాడికి సెటిల్ జేసుకోరి. రిజాల్వ్ జేసుకోరి. పోరగాళ్ళకి న్యాయం జేయురి. ఎంత దూరమే ఎన్ని రోజులని జరుపుకుంటారిది. అక్కడ మీ పెద్ద మనుషులు అనవసరంగా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు ఈ ఏజ్‌లో. వాళ్ళు ఏ పాపం జేసుకున్నారో, మీ వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. యాహ్! తర్వాత మీ మీ పిల్లలు ఆ స్కూల్‌లో ఏమైతుందో, వాడేమంటున్నాడో మాకు తెలవదు. యాహ్! వాళ్ళేమి ఇబ్బంది పడుతారో మరి మీకు చెప్తున్నారో లేదో మనకు తెలవదు.
ఎందుకు ఇవన్నీ? ఎందుకు? ఏం పోయేకాలం? యాహ్! సో, అడ్వకేట్ సంగతయితే అది. తర్వాత ఈ అడ్వకేటు డీల్ చేస్తున్నాడని విన్నాను. మొత్తానికి ఏదో సెటిల్‌మెంటా వాటెవర్ ఇట్ ఈస్ రిజాల్వ్ చేసుకోనికి డీల్ చేస్తున్నారని విన్నాను. ఈ మందు గూడా తప్పు జరిగిపోయిందని ఒప్పుకున్నట్టు గూడా విన్నాను. సో, లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. తర్వాత ఇదంతా నేను విన్న వరకే నేను మీకు చెప్తున్నాను. ఇవన్నీ ఫ్యాక్ట్స్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. యూ డిసైడ్. యాహ్! మీరందరూ స్మార్ట్ పీపుల్. మీరు డిసైడ్ చేసుకోండి. యాహ్! తర్వాత వాళ్ళ ఈ మందు వల్ల మదర్‌కి అటు సైడు ఈ అక్క వాళ్ళ పేరెంట్స్‌కి గూడా నోటీసులు ఇష్యూ చేశారని వింటున్నాను. ఎందుకంటే వీళ్ళకి విజయవాడలో ఏదో కంపెనీ ఉంది. ఆ కంపెనీ వీళ్ళ పేరు మీదనే ఉన్నది కాబట్టి, వీళ్ళ పేరెంట్స్ పేరు మీద ఉన్నది కాబట్టి, అటు సైడ్ గూడా ఇష్యూ చేశారని విన్నాను. ఆ ట్రాన్సాక్షన్స్ గూడా ఎటెటు పోయినాయి, ఏమేం కథ అని అన్నీ చూస్తున్నారని విన్నాను. యాహ్! తర్వాత ఈ వీళ్ళు ఒకవేళ రాకపోతే కోర్ట్‌లో రాలేదని చార్జ్ షీట్ ఫైల్ చేస్తాము. ఆ ఫైల్ చేసినాక ఇంకా వరస్ట్‌గా ఉంటదని సిట్యుయేషన్ అని వింటున్నాను. సో, మొత్తానికైతే అది జరిగింది. ఇంకా ఇక్కడ యూకేలో ఏం జరుగుతున్నది అంటే చెప్పా గదా! వాళ్ళు లీగల్ ప్రొసీడింగ్స్‌కి రెడీ అయిపోయారు. అదంతా జరుగుతానే ఉన్నది బిహైండ్ ద సీన్స్. ఇంకా 2, 3 ఇంకా 2, 3 జరుగుతున్నాయి. అంటే వీళ్ళతోటే ఇంకా 2, 3 ప్రొసీడింగ్స్ జరుగుతున్నాయి. అవన్నీ ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ హియర్. బట్ మీలో చాలామంది కంప్లెయింట్ ఇవ్వలేదేంది? నా వీళ్ళకి శిక్ష పడదా? న్యాయం జరగదా? అది ఇది అని అడుగుతా ఉన్నారు. జరుగుతది. కాపోతే స్లోగా జరుగుతది. మెల్లగా జరుగుతది. ఖచ్చితంగా జరుగుతది. జరుగుతానే ఉందిగా, చూస్తానే ఉన్నారు గదా! యాహ్! సో, అది మొత్తానికైతే అయితది. అది మెల్లమెల్లగా జరుగుతానే ఉంది. ఆహ్, ప్రస్తుతానికైతే అవి అప్డేట్స్. కానీ నేను వాళ్ళ ఫాదర్ గురించి విన్నప్పుడైతే నాకు కొంచెం బాధ అనిపించింది బేసిక్‌గా. యాహ్! బాధ అనిపించింది. దిస్ ఈస్ నాట్ రైట్. యాహ్! రేపొద్దున వాళ్ళ మదర్‌ని గూడా పోలీస్ స్టేషన్ తీసుకొస్తే ఇంకా గలీజుంటది. ఎందుకురా? ఏంరా? ఏం మన వల్ల మన అమ్మాయిని పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుడేంది? ఆ! ఏం 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 కర్మ ఇది? వాళ్ళకెందుకు ఇన్ని బాధలు? అదేందో ఇండియా కన్నా పోయి సెటిల్ చేసుకోరి. చూసుకోరి. అదేందో ఆ పనైనా చేయరి. లేకుంటే యూకేలో ఈ పోరగాళ్ళ కన్నా సెటిల్ చేయరి. ఇక్కడి నుంచి అక్కడనన్నా సెటిల్ చేయరి. ఏదో ఒకటి పైసలు గట్టిగా తీసుకున్నారు పైసలు. దాంట్లో కొన్నన్నా రిటర్న్ ఇచ్చి సెటిల్ చేసుకుంటే అయిపోతది గదా! ఈ లొల్లి అయిపోతది గదా! ఆ! ఏం ఏం బాధ? రేపు పొద్దుగాల ఈ యూకేలో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయిందనుకో, యూకేలో పట్టకపోతే ఏం చేస్తారు? ఆ! ఎవరన్నా మీరు ఈ వీడియో చూసేటోళ్ళు ఎవరైనా వాళ్ళకి తెలిసినోళ్ళుంటే వాళ్ళకి అర్థమయ్యేటట్టు భాషలో చెప్పుర్రి. వాళ్ళు నాకు తెలిసి ఇంత దూరం వచ్చింది గదా! ఇంక చేసేదేముంది అని మొండికేసి కూర్చున్నట్టున్నారు. మహా అంటే ఇంకో వారం, 2 వారాలు మొత్తుకొని ఆపేస్తారు అని జెప్పి కూర్చున్నట్టున్నారు. దీంట్లో అప్డేట్స్ ఉంటానే ఉంటాయి. ఈ న్యూస్ వస్తానే ఉంటది. ఇది జరుగుతానే ఉంటది. యాహ్! మీరైతే ఇప్పుడైతే ఏ తెలుగు ఈవెంట్‌కి పోయినా, ఏ ఇండియాకి పోయినా, ఎటు పోయినా, ఏ ఊరు దుబాయ్ పోయినా, బొంబాయి పోయినా, ఏడికి పోయినా మీ మొఖాలైతే అందరికి తెలిసిపోయినాయి. మీరు చేసిన వ్యవహారం అందరికి తెలిసిపోయింది. యాహ్! ఎవ్వడు మెచ్చుకోడు. అది ఇప్పటికైనా సరే, ఇప్పటికైనా ఇంకొంచెం ఇంత దూరం వచ్చినా సరే, ఏదో ఒకటి చేసి ఆ పోరగాళ్ళకి న్యాయం చేయుర్రి. మీ ఇంటిగ్రిటీ కాపాడుకోర్రి. అది నేను చెప్పేది. ఓకే. అది కథ. యాహ్! చూసేటోళ్ళంతా లైక్ ఏసుకోరి, సబ్స్క్రైబ్ ఏసుకోరి. ఇంకేమైనా క్వెషన్‌లుంటే కింద కామెంట్ పెట్టుర్రి. ఆహ్, యాహ్! ఏం లేకపోతే మంచిగుందని అనుంటే మంచిగా అనిపిస్తది. ఇంకా నెక్స్ట్ అప్డేట్స్ ఉంటే అప్పుడు చేస్తా. ఈలోపు ఏందంటే అసలు ఈ సీఓఎస్ బారిన పడకుండా ఉండాలంటే, ఈ స్కామ్‌ల బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఒకవేళ మీరు ఆల్రెడీ ఎక్కడన్నా సీఓఎస్ తీసుకొని ఎంప్లాయర్ ఇబ్బంది పెడుతున్నాడు ఏంటి అంటే దానికి ఏం చేయాలి? ఇట్లాంటివి ఐ కెన్ డిస్కస్. అట్ ద సేమ్ టైమ్ మీరు గూడా ఈ సీఓఎస్‌లకి పైసలిచ్చుడు అనేది నాట్ రైట్. యాహ్! బట్ పీపుల్ డూ వాట్ దే డూ. ఇట్స్ నేచర్ ఆఫ్ ద బీస్ట్. కొంతమంది అందరూ ఇంకోటి నెక్స్ట్ వీడియోలో చెప్తాలే. ఎట్లా అంటే అందరూ బ్యాడ్ ఎంప్లాయర్సే ఉండరు. కొంతమంది గుడ్ ఎంప్లాయర్స్ గూడా ఉంటారు. నేను స్వయంగా గూడా చూషినా. ఇంకోటి అందరూ విక్టిమ్సే ఉండరు. కొంతమంది ఎంప్లాయీస్ గూడా మరీ ఓవర్ యాక్షన్ చేస్తారు. యాహ్! ఇదంతా బ్లాక్‌మెయిల్ టాక్టిక్ లాగా గూడా యూజ్ చేసుకుంటారు. సో, అది గూడా ఆ స్టోరీస్ గూడా విన్నా. నేను జూషినా గూడా స్వయంగా. సో, అవన్నీ మేబీ అట్ సమ్ పాయింట్ ఐ విల్ కవర్ దెమ్. ఓకే. అంటిల్ దెన్ థాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్.